నీ పరిచయం నాలో 70th చాప్టర్. హైదరాబాద్లో వర్షం గట్టిగా కురుస్తుంది. ఆ రాత్రి మాధవి తన డెస్క్ దగ్గర కూర్చొని అర్జున్ పంపిన లేఖలను చదువుతుంది. పేజీ తర్వాత పేజీ తిరిగేస్తున్న కొద్దీ ఆమె కళ్ళల్లో కన్నీళ్లు మెరుస్తున్నాయి. మాధవి, ఈ వాన శబ్దం నాకు నీ నవ్వు గుర్తు చేస్తుంది. ఇక్కడ ప్రతి ఉదయం నీకోసం ప్రార్థనతో మొదలవుతుంది అని ఉంది అందులో. ఆమె చేతులు వణికాయి. ప్రతి అక్షరంలో ప్రేమ ఉంది, జ్ఞాపకం కూడా ఉంది. అంతలో ఫోన్ మోగింది. అజ్ఞాత నెంబర్. ఆమె తీసుకుంది. హలో అంది. ఫోన్ అవతల నుంచి ఒక మహిళ స్వరం. మాధవి గారేనా? నేను సిమ్రన్ మాట్లాడుతున్నాను. అర్జున్ గురించి చెప్పాలి అని అంది. మాధవి గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టయింది. ఏం జరిగింది సిమ్రన్? ఆయన బాగానే ఉన్నారా అని ఆందోళనగా అడిగింది. నిన్న రాత్రి సింగపూర్లో ప్రాజెక్ట్ సైట్ దగ్గర చిన్న ప్రమాదం జరిగింది. అర్జున్కి గాయాలయ్యాయి, కాని పరిస్థితి స్టెబుల్గానే ఉంది అంది సిమ్రన్. మాధవి కళ్ళల్లో నీరు దొర్లింది. గాయాలంటే? నిజం చెప్పు సిమ్రన్. తలకు చిన్న ఇంజురీ, కానీ పెద్ద ప్రమాదం కాదు డాక్టర్లు చెబుతున్నారు. ఆయన అపస్మారక స్థితిలో ఉన్నారు అంది. మాధవి చలించిపోయింది. ఫోన్ చేతిలో కంపిస్తుంది. నేను వెంటనే వస్తాను అంది. తర్వాతి విమానంలో సింగపూర్కి బయలుదేరింది. ఆమె మనసులో ఒక్క మాట మాత్రమే ఉంది. ఏదైనా జరగచ్చు, కానీ నేను అతన్ని వదిలిపెట్టను అని. సింగపూర్లో హాస్పిటల్లోకి అడుగుపెట్టినప్పుడు ఆమె కళ్ళ ముందే అర్జున్ కనిపించాడు. హాస్పిటల్ బెడ్పై ఆక్సిజన్ మాస్క్తో నిశ్చలంగా. మాధవి దగ్గరికి వెళ్ళి అతని చెయ్యి పట్టుకుంది. అర్జున్, వినగలవా? నేను వచ్చాను. ఆమె చెయ్యి అతని చేతిలో జారిపడింది. ఒక చినుకు కన్నీరు అతని చేతిపై పడింది. అదే క్షణం అర్జున్ వేళ్లు కదిలాయి. సిమ్రన్ ఆశ్చర్యంగా అంది, అతను స్పందిస్తున్నాడు. మాధవి మృదువుగా నవ్వింది. నిన్ను మేల్కొల్పేది మందులు కాదు, మనసు అర్జున్ అని. కొన్ని క్షణాల తర్వాత అర్జున్ కళ్ళను తెరిచాడు. మాధవిని చూసి మృదువుగా చిరునవ్వాడు. నువ్వొస్తావని నాకు తెలుసు అన్నాడు. మాధవి కన్నీళ్లతో అంది, నువ్వు నన్ను భయపెట్టావు. నిన్ను చూడకపోవడం అది నాకు నిజమైన భయం అంది. బయట మళ్ళీ వాన కురుస్తుంది. హాస్పిటల్ గ్లాస్పై చినుకులు జారిపోతున్నాయి. మాధవి అర్జున్ చేతిని గట్టిగా పట్టుకుంది. ఇప్పటి నుంచి దూరం అనే మాట లేదు. అర్జున్ మృదువుగా అన్నాడు. వానలో ప్రేమ పడుతుందంటారు, కానీ నాకు ఈ వానలో నువ్వు మళ్ళీ పుట్టావు అని. వారి కళ్ళల్లో ఆనందం, కన్నీళ్లు, కృతజ్ఞత అన్నీ కలిసిపోయాయి. వాన చినుకులతో వచ్చిన వార్త, ఆ వార్తతో పాటు ఒక కొత్త జీవితం మొదలైంది. సో ఇదేనండి నీ పరిచయం నాలోని 70th చాప్టర్. ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని హృదయాన్ని తాకే కథల కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి.